వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. పెదరాయవరం, రంగంపేట, ముకుందవరం, ఆర్ఎన్బి రోడ్ మరియు రంగంపేట సింగంపల్లి ఆర్ఎన్బి రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో అధ్వానంగా తయారైన పెదరాయవరం, రంగంపేట, ముకుందవరం ఆర్ఎన్బి రోడ్ మరియు రంగంపేట సింగర్పల్లి ఆర్ఎన్బి రోడ్లను 6.50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని ఆర్ఎన్బి అధికారులను ఆదేశించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు రంగంపేట నుంచి దొంతమూరు, రంగంపేట నుంచి సింగంపల్లి రెండు ప్రధానమైన రహదారులు రంగంపేట మండలంలో. దీనికి గత ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరు కావడం జరిగింది. కానీ ఇక్కడున్న నాయకుల అసమర్థత వల్ల, చేతకాంతనం వల్ల ఆ నిధులు వినియోగంలోకి తీసుకురాలి. మరి నేను శాసనసభ్యుడిగా ధృవీకరణ పత్రం అందుకున్న తర్వాత మొట్టమొదటిగా ఆర్ఎన్బి అధికారులతోనే సమీక్ష నిర్వహించడం, ఏవేవి అందుబాటులో ఉన్న నిధులు, ఏ విధంగా ఏ రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు నేను ఈ రంగంపేట సింగంపల్లి అభివృద్ధి చేస్తాను, రోడ్డుని అభివృద్ధి చేస్తానని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దానికోసం చూస్తే ఇది శాంక్షన్ కావడం, ఏజెన్సీ ఫిక్స్ కావడం, మరి గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడు ఆర్థికంగా కాంట్రాక్టర్లకి పెద్ద ఎత్తున బిల్స్ పెండింగ్ ఉండిపోవడంతో కాంట్రాక్టర్ల ముందుకు రాకపోవడం, అప్పుడున్న చేతగాని నాయకులు కనీసం వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్ళలేకపోవడం, ఈ నేపథ్యంలో ఏదైతే అగ్రిమెంట్ వాళ్ళు ఎంటర్ అయ్యారో అగ్రిమెంట్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ దిశలో మరలా నేను ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర మాట్లాడి ఈఓటీ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం, అగ్రిమెంట్ పీరియడ్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పించి ఈ వర్క్కి అయిన తర్వాత పేమెంట్లు ఇప్పించే బాధ్యత నాది అని పర్సనల్ బాధ్యత తీసుకుని అటు ఆర్ఎన్బి మంత్రి గారితో కూడా మాట్లాడి నేను స్పష్టంగా వాళ్ళకి హామీ ఇచ్చి పని మొదలుపెట్టడం జరుగుతుంది. ఎందువల్లంటే ఇది చాలా ముఖ్యమైన రహదారి. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులందరూ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కావాలని కోరుకుంటున్నా. ముందు ఆకలి కొన్న మనిషికి ఎంతో కొంత అన్నం పెడితే చాలు, తర్వాత శుద్ధసోపేతంగా మరల పెట్టచ్చు అనే ఆలోచనతో ముందుగా ఈ వర్క్ మొదలుపెట్టడం జరుగుతుంది. మరి ఏదైతే పెదరాయవరం నుంచి మొదలుపెట్టి సుమారుగా ముకుందవరం దాటే వరకు ఈ రోడ్డు జరుగుతుంది. దాదాపు 3.5 కోట్ల రూపాయలు అది. అదేవిధంగా రంగంపేట నుంచి సింగంపల్లి వరకు 3 కోట్లు, రెండు కలిసి 6.5 కోట్లు ఈ వరకు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. 2 రోజుల్లో దీన్ని మొదలు పెడతారు. అదేవిధంగా గత చిరకాలంగా ఇక్కడ శివాలయం గురించి, రంగంపేట శివాలయం గురించి ఇక్కడ గ్రామస్తులు కోరడం జరుగుతోంది. శివాలయాన్ని అభివృద్ధి చేయాలి. గత 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ గ్రామస్తులు అప్పటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే నిధులు లేవని చెప్పడం జరిగిందనేది నా దృష్టికి ఒక 4-5 మాసాల క్రితం తీసుకొచ్చారు. దీనికోసం మన దేవాదాయ శాఖ అధికారులు కానీ దేవాదాయ శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో కొన్ని ఆలయాలు అభివృద్ధి చేయాలనేది వారు ముందు పెట్టడం జరిగింది. రేపు శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించుకుంటాం. దానిలో కొన్ని ఆలయాల్ని ఇప్పటికే ఎంపిక చేసాం ప్రథమ ప్రాధాన్యం కింద. దాంట్లో రంగంపేట శివాలయం కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాం. ఏదైతే గ్రామస్తుల అవసరాలు, ప్రజల ప్రయోజనాలు కాపాడడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ముఖ్యంగా రంగంపేట గ్రామస్తులు గత 5 సంవత్సరాలుగా ఈ రోడ్డు వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. త్వరలో ఈ ఇబ్బందులు తొలగబోతూ ఉన్నాయి. దీనికి సహకరించిన ఆర్ఎన్బి అధికారులకి, ఆర్ఎన్బి మినిస్టర్ గారికి, అదేవిధంగా మరి కొంత రిస్క్ ఉన్న మరి నా మీద నమ్మకంతో ఈ వర్క్ మొదలుపెట్టడానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.